ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% మంది వ్యవసాయాన్ని కౌలు రైతులే చేస్తున్నారు. కానీ కౌలు రైతుల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. అందులో గత 5 సంవత్సరాలు కౌలు రైతులకి ఎటువంటి పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతుల గురించి 1956లోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు. మళ్ళీ 2011లో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఆ చట్టం 2011లో వచ్చినప్పటికి కూడా 2016 వరకు ఆ చట్టాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలేదు. 2016లో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి 40% వరకు బ్యాంకు నుంచి రుణాలు కానీ వారికి సహాయం కానీ అందించే కార్యక్రమం చేశాం. అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈసరికే 60-70% మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 2011 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ 2019 కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి 45% కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ 1-2%కి పడిపోయింది. గత 5 సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు, ఎక్కడ బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము. చట్టాన్ని రూపొందించాం. గతంలో క్యాబినెట్లో పెట్టడానికి తీసుకెళ్ళాం. నాకు కూడా ఎంత వేరం చట్టం తెచ్చి కౌలు రైతులకి న్యాయం చేద్దామనే తాపత్రయంతో ఉన్నాను తప్ప ఈ ఆలోచన రాలేదు. ముఖ్యమంత్రి గారు చట్టం చాలా మంచిది, దీనివల్ల కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది, భూమికి రైతుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఇదేదో మనమే క్యాబినెట్లో కూర్చొని చట్టం పాస్ చేయడం కంటే దీన్ని వైడ్గా డిస్కషన్స్ జరగాలి, అందరూ ఈ డిస్కషన్లో పాల్గొవాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి ప్రాంతీయ సదస్సులు పెట్టి రైతులను పిలవండి, కౌలు రైతులను పిలండి, రైతు సంఘాలను పిలండి, ఈ చట్టాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా ఏవైనా వారి సలహాలు ఉంటే తీసుకొని 4 రోజులు ఆలస్యమైనా సరే ఒక పగడ్బందీ చట్టాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఈ రాష్ట్రంలో 7 ప్రాంతీయ సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో మొదటి సదస్సు గుంటూరులో ఈరోజు పెట్టాం. మేము చెప్పినటువంటి చట్టం ప్రతి ఒక్కరూ అందరూ కూడా హర్షించారు. ది బెస్ట్ చట్టం ఇది, ఇదే కానీ మీరు అమలు చేస్తే మాకు చాలా మేలు జరుగుతుందని అందరూ ముక్త కంఠంతో
ఇది మంచి చట్టం అని అందరూ కొనియాడారు. 1-2 పాయింట్స్ కొత్తవి చెప్పారు, అవి కూడా యాడ్ చేస్తాం. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి కౌలుదారుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవేం రాలేదు. ఒక స్పిన్నింగ్ మిల్ గురించి ఒకటి వచ్చింది. వాళ్ళు 1,90,00,000 రూపాయలు ఈ పేమెంట్ ఇవ్వాలని, అది ఇమీడియట్గా కలెక్టర్కి చెప్పాం. ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్ అడిగాం. దాని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకొని వాటికి కూడా న్యాయం చేస్తామని స్పష్టంగా చెప్తాను. వచ్చింది, నేను మంత్రి అయిన వెంటనే వచ్చింది ఒక కోల్డ్ స్టోరేజ్ది. మా దృష్టికి వచ్చింది. ఉన్నాయని నువ్వు చెప్తే కాదు కదా. గుంటూరులో ఉన్నాయని చెప్పు. గుంటూరులో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయని చెప్తారట. నాకు వచ్చిన వెంటనే నేను మార్కెట్ ఫెడ్ ఆఫీస్కి నేనే వెళ్ళాను. మా కమిషనర్ గారు అందరం కూర్చొని సెటిల్ చేసాం. కొంత టైం ఇచ్చారు, అవి క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా ఎక్కడున్నా మాకు చెప్పండి, కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఏంటి మేమండి నష్టపోతున్నాం. ఇప్పుడు అదే మొన్న కేంద్ర మంత్రి వచ్చేటప్పుడు నేను స్పష్టంగా నేను కానీ మా ఆఫీసులు కానీ చెప్పాం, ఇది ఏదైతే ఈ కౌలు చట్టం ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో డైరెక్ట్గా రైతుల అకౌంట్లో వేసేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి. మీ మొత్తం డేటా అంతా మీకు ఇస్తాం. ఇక్కడ ఎవరు కౌలు రైతులు, ఎవరు ఒరిజినల్ రైతులు అనేది ఇస్తాం. మీరు కూడా సహాయం చేయమని చెప్తే ఆయన మొన్న ఒక రిపోర్టు తయారు చేసి ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినట్టుగా తెలిసింది. మళ్ళీ ఢిల్లీలో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా డైరెక్ట్గా కౌలు రైతులకు అందడానికి మేము ప్రయత్నం చేస్తాం. రివైజ్ చేయాలి, అది ఉంది, రివైజ్ చేయాలి. మేము అది కూడా మొన్ననే ఐడెంటిఫై చేస్తాం. ఈసారి మళ్ళీ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మీద ఉంది. ఇప్పుడు మనం 2018లో మీరు అడగాలి, అసలు 5 సంవత్సరాలు అడిగారు లేదు నాకు తెలియదు, 20,000 హెక్టార్కి ఇచ్చాము. 2018 తిత్లీ వచ్చింది, మా జిల్లాలోనే రివైజ్ చేశారు సార్ మొత్తం ఎంటైర్ క్రాఫ్ట్ అంతా. అందులో వరికి హెక్టార్కి 20,000 ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 20,000 21,000 చేయాలి, లేదా 20,000 రూపాయలు ఇవ్వాలి, 16,000 చేశారు. 16,000 చేశాడు, జస్ట్ ఇది అయిపోతుంది. మళ్ళీ మేము మొన్నను 25,000 చేశాం. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నేను ఐడెంటిఫై చేశాను. మనం ఎన్ని నీతి కబుర్లు చెప్పినా, ఎన్ని కార్డులు ఇస్తామన్నా బ్యాంకర్ సహకారం లేకపోతే జరగదు. అది నేను మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో నేను గట్టిగా చెప్పాను. అది ఏవైతే కౌలు రైతులకి మేము కార్డ్స్ ఇస్తామో 100% మీరు లోన్లు ఇవ్వాలి. దానికి ఒక కమిటీ కూడా వేశారు, బ్యాంకర్స్ నుంచి కొంతమందికి, ఆఫీస్ నుంచి కొంతమందికి. ఎప్పటికప్పుడు వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి 100% ఈసారి కౌలు రైతులకి మీరు లోన్లు ఇచ్చే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తున్నాం. లోన్లే కాదు, ప్రభుత్వం నుంచి పరిహారం కూడా. మీరు మనం చూశారు, ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా నష్టపరిహారం ఇచ్చాం. అది 60% ఇచ్చామా, 70% ఇచ్చామా, కొంతమందికి అందిందో అందలేదని కాదు, ఒక ప్రయత్నం చేసి ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.